హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అంజలి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే బర్త్డే పార్టీ. నేను ఒక షార్ట్ పెట్టాను కదా నా బర్త్డే అని. బర్త్డే అయితే నాది, కానీ పార్టీ హలో నాది కాదు. అందరికీ వెల్కమ్ బ్యాక్ అదేంటి టు మై ఛానల్. నేను బర్త్డే మీ నీది అంజలి. పార్టీ అందరూ ఎలా నీది ఉన్నారు? నేనైతే కాదంటున్నావు చాలా అని బాగున్నాను. అనుకుంటున్నారా? నా వెనకాల రోజే మా మరిది వాళ్ళ బాబు పుట్టినరోజు అనమాట. వీడే బర్త్డే బాయ్. ఇప్పుడు మొహం కడుగుతున్నాడు. నేనైతే పార్టీ చేసుకోలేదు, ఎందుకంటే నాకు చేసుకోవాలనిపించలేదు. సో నెక్స్ట్ డేనే మా మరిది వాళ్ళ చిన్న బాబు బర్త్డే అనమాట. సో దానికోసమని డెకరేషన్ నేను మా అక్క అయితే స్టార్ట్ చేసేసినాం. మా అక్క ఆర్డర్ పెట్టింది ఒకటి, వచ్చినవి అయితే ఒకటనమాట. సో బెలూన్స్ అయితే 65 ఉన్నవైతే ఆర్డర్ పెట్టింది, కానీ వచ్చేసరికి 30 ఉన్నాయి. అండ్ ఆ బొమ్మలు అయితే ఎక్కువ ఉన్నాయి, మా అక్క ఊదుతుందిగా, సో అవైతే ఎక్కువ ఉన్నాయి. సో దాన్నే ఎలాగో అలా డెకరేషన్ చేసేద్దామని ఇంకా స్టార్ట్ అయితే చేసేసినాం అనమాట. ఇక్కడ మీకు ఒక డౌట్ రావు, మా బుడ్డోడి ఆడికి వెళ్ళాడని. వాడు పడుకున్నాడు, లేకపోతే ఈ బెలూన్స్ ఇప్పటికీ ఉండేవి కాదు, రచ్చ రచ్చ చేస్తాడన్నమాట. ఇంకా మా ప్రీతం గాడు, వాడి పేరు ప్రీతం అనమాట, ప్రీతం కుమార్, వాడొక్కడే అస్సలు ఆగడం లేదు. మేము ఊదుతుంటే వాడు లాగుతున్నాడు. సో ఇంకా నేను బెలూన్స్, మా అక్క అయితే ఆ బొమ్మలు అయితే ఊదేసింది. చాలా రకాలు వచ్చాయి, హార్ట్ సింబల్స్ అండ్ స్టార్ సింబల్స్ అండ్ అదో పెద్దది ఏదో ఉంది. దాన్ని ఊదడానికి మా అక్క కష్టాలు చూడాలి, కళ్ళు కూడా తిరుగుతున్నాయి. కానీ అదేమైందంటే చివరికి దానికి ఏదో బొక్క పడినట్టున్నది. సో అసలు ఎంత గాలి ఊదినా అలాగే ఉంటుంది అది. ఇంకా లాస్ట్కి అయితే తెలిసింది దానికి హోల్ ఉంది. ఇంకా బెలూన్స్, బర్త్డే వర్డ్స్ అండ్ బొమ్మలు అన్నీ ఊదేసామన్నమాట. అంతలో మా వాడు లేచాడనమాట. సో వాడు చూడండి ఎలా వస్తున్నాడో. అండ్ ఇవన్నీ మా విశ్వగాడి ఫస్ట్ బర్త్డే డెకరేషన్ అనమాట. ఇప్పుడు దాకా దాచిపెట్టింది మా అక్క. ఇంకా అవి ఇవి అన్నీ కలిపి ఏదో పెద్దగా డెకరేషన్ చేద్దామని అయితే మొత్తం తీస్తుంది. ఇంకా అవి చూసి మొత్తం చూసి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాం. అండ్ మా విశ్వగాడి ఫస్ట్ బర్త్డే అయ్యి 1.5 year అలా దాటిందనమాట. సో ఇంకా 2A ప్లాస్టర్ అయితే అతికించేసి అక్కడ దాని మీద అయితే అంటిద్దామని మా అక్క 2A ప్లాస్టర్ అయితే అతికించేసింది. ఇంకా మేమిద్దరం అయితే 2A ప్లాస్టర్ కాబట్టి ఇంకా పైన ఉన్న స్టిక్కర్ కూడా తీసేసి దాన్ని అయితే అతికించేది. మా విశ్వగాడి బర్త్డే అయ్యి 1.5 year అయితే అవుతుంది. సో అప్పటి నుంచి దాచిపెట్టాం కాబట్టి అవి అయితే కొంచెం పాతవి అయినాయి కాబట్టి ఆగట్లేదు, చినిగిపోతున్నాయి. సో ఇంకా అవన్నీ చిక్కులు పడిపోయాయి అనమాట. ఒక డబ్బాలో దాచిపెట్టింది కదా, సో చిక్కులు పడిపోయాయి. దాన్ని విప్పుకుంటూ మంచిగా అయితే అతికించేస్తున్నాం మొత్తం. మేము అతికిస్తుంటే మా వాడైతే కింద నుంచి లాగుతున్నాడు, వాడిని ఆపుకుంటూ మేమిద్దరం అయితే అతికించేసి, ఇంకా మేము అతికిస్తుంటే వాడు చూడండి అసలు కింద నుంచి ఎలా లాగుతున్నాడో. ఎలాగో అలా కింద పడి మీద పడి అయితే అవైతే అతికించేసామన్నమాట. అండ్ తర్వాత ఈ పూల దండలు కూడా పెడదాం అనుకున్నాం, కానీ ఎక్కడ సారలేదు. ఇంకా తర్వాత అయితే వర్డ్స్, హ్యాపీ బర్త్డే వర్డ్స్ అనమాట. సో అవి ఒక దారంలో గుచ్చుతున్నాయి. ఇంకా అవన్నీ మంచిగా గుచ్చేసి అక్కడ పెడదాంలే అని మా అక్క అందిస్తూ ఉంటే నేనైతే దారంలో గుచ్చేసానన్న. ఫస్ట్ హ్యాపీ అని గుచ్చేసి అసలు సెట్ అవుతుందా లేదా అని చూసాము. అసలు ఎక్కడ కట్టడానికి వీలు లేదు అసలు. సో కిందది కూడా మంచిగా గుచ్చేసి దాన్ని దీన్ని కలిపి అటెక్కడైనా కడదాంలే అని ఇంకా బర్త్డే కూడా గుచ్చుతున్నాను అన్నమాట. ఇంకా అవి కూడా గుచ్చేసి మంచిగా సెట్ అవుతుందా లేదా అని చూసుకుంటూ మంచిగా గుచ్చేసాను అన్నమాట. ఇంక ఇవైతే ఇటు ఎలాగో అలా సెట్ చేసేసాం. అసలు అవి సెట్ చేయడానికి మా తిప్పులు ఉన్నాయి చూడండి. ముందే ప్లాన్ వేసుకోవాల్సింది అసలు ఇలా కడదాం అలా కడదామని. సో వీటి పరిస్థితి ఏంటంటే నేను లాస్ట్లో చూపిస్తాను వీటి పరిస్థితి. అస్సలు ఆగట్లేదనమాట. సో అలా కాదని ఇంకొక రాయి తీసుకొని ఇలా చుట్టేసి పైన అయితే పెట్టేసాం డ్రెస్సింగ్ టేబుల్ మీద. సో హ్యాపీ బర్త్డే వర్డ్స్ అయితే సెట్ అయిపోయినాయి. తర్వాత ఈ స్టాండు మా ఇంట్లో బర్త్డే పార్టీస్ అంటే ముగ్గురు పిల్లలు కదా, ఇంకా యానివర్సరీ అవి కూడా చేస్తామని మా అక్క అయితే ఎప్పుడైనా పనికి వచ్చిద్దని ఇది మీషోలో ఆర్డర్ పెట్టి ఎప్పుడో పెట్టుకుందనమాట. సో దీన్ని అయితే ఇలా సెట్ చేసేసుకున్నాము. అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇంకా బెలూన్స్ అయితే దానికి కడదాంలే అని బెలూన్స్ కూడా రెండు అయితే కట్టేశాను. రెండు కట్టేసి ఇంకా స్టాండ్ మీద పెట్టేసి స్టిక్కర్ పెట్టేశాను అన్నమాట.
ఒక్కొక్కటిగా కడుతూ ఉంటే అవి ఒక్కొక్కటిగా పగులుతూ ఉన్నాయి. అండ్ మేమేమనుకున్నామంటే ఒకవైపు బెలూన్స్ ఇంకోవైపు అలా వదిలేద్దాం అనుకున్నాం. ఇంకా ఒకవైపు అయితే మొత్తం బెలూన్స్ అయితే కట్టేసాము. సో కింద వరకు అయితే కట్టేసామన్నమాట, ఏదో అలా అలా. కానీ ఇంకోవైపు అలా బోసిక్ కనిపిస్తుందని ఎలాగో ఆ బొమ్మలు ఉన్నాయి కదని అవి కూడా కట్టేసామన్నమాట అటు. అండ్ అవి కట్టిన తర్వాత హ్యాపీ బర్త్డే. సో అవి వెనకాలవి కనిపించట్లేదు, అందుకే ఇవి మా విశ్వగాడి బర్త్డే అప్పుడు అవే దాచిపెట్టుకుంది మా అక్క. వెనకాల అవి కనిపించట్లేదు కదా ఎక్కువగా బెలూన్స్లో మునిగిపోయాయని ఇంకా ఇవైతే కట్టేసామన్నమాట. ఇంక ఇవి కట్టిన తర్వాత వెనకాలవి కనిపించట్లేదు కదా ఎలాగో ఇంకెందుకులే అని అవి అయితే తీసేసాము మేము. ఇంకా మా వాడైతే అస్సలు ఆగట్లేదు, నేను ఇంకా వాడిని ఎత్తుకున్నాను. సో డెకరేషన్ అయితే ఇలా అయిపోయిందన్నమాట. అండ్ వంట విషయానికి వస్తే పలావ్ అయితే ప్రిపేర్ చేస్తుంది మా అక్క. పలావ్ అండ్ దాని మీద అయితే చికెన్ కర్రీ అనమాట. సో ఇంకా మేము కూడా స్నానాలు అయితే చేసేసుకున్నాము. ఇంకా సింపుల్గా ఈ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట, ఇంట్లోనే కాబట్టి. ఇంకా జడ అయితే వేసేసుకున్నాను, ఎక్కువ రెడీ అవ్వట్లేదు. సో ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోతున్నాను. జడ వేసుకొని దాని మీద ఒక చిన్న స్టిక్కరు, పౌడర్ కూడా పూసుకోవట్లేదు. ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు, ఇదన్నమాట పిక్స్. అండ్ బర్త్డే బాయ్ కూడా మంచిగా రెడీ అయిపోయాడు అనమాట. చిన్నోడు బర్త్డే అయితే పెద్దోడు అసలు ఆగడం లేదనమాట, నేనే కట్ చేస్తానని కత్తి కూడా పట్టుకుని ఉంచున్నాడు చూడండి. చిన్నోడి బర్త్డే అయితే పెద్దోడు కేక్ కట్ చేశాడనమాట. చిన్నోడు నిద్రలో నుంచి అప్పుడే లేచాడు. సో అసలు వాడైతే ఆగడం లేదు, పెద్దగా ఏడుస్తూనే ఉన్నాడు. అండ్ పెద్దోడు వాళ్ళ డాడీ ఇద్దరైతే కేక్ కట్ చేసేసారు. తర్వాత మా మావయ్య గారు అయితే తినిపించేస్తున్నారు.
ఇదన్నమాట ఈరోజు బర్త్డే వీడియో. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.